నేను ఒక భారతీయ పౌరుడుగా నాకు మాట్లాడే హక్కు ఉంది. నా కాన్స్టిట్యున్సీ సాలూరు, నన్ను కన్న ఊరు సాలూరు. సో డెఫినెట్లీ నా వాయిస్కి నా వేదిక కావాలి, డెఫినెట్లీ నేను వినిపిస్తాను అంతే. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఈ ఎలక్షన్స్ తర్వాత టీడీపీ ఉండే అవకాశం ఉంటుందంటారా? బ్రహ్మాండంగా. వైసీపీ ఉండదు. కమింగ్ ఎలక్షన్స్లో వాళ్ళ పొత్తుల్లో ఉన్న మాకు తెలిసి మేమే టీడీపీకి ప్రధాన ప్రతిపక్షం అవుతాం, లేదంటే మేమే అధికారంలోకి రావచ్చు. 100% వైసీపీ ఉండదు. అంటే మీ ఉద్దేశ ప్రకారం కమ్మ సోదరులు ఎక్కడ చూడాలనుకుంటున్నారు అంటే చట్టసభల్లో, పక్కాగా చట్టసభల్లో చూడాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటి చెప్పాలి, నా వాయిస్ వెళ్తుందో లేదో మీ సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నా. వీలైనంత వరకు కమ్మాళ్ళకి సీట్లు ఎక్కువ ఇచ్చి స్టేట్లో కమ్మాళ్ళకి చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలి అనేది నా ఉద్దేశం. అది జనసేన అయినా ఇదైనా టీడీపీ పార్టీ అయినా. మన ట్రిపులర్ గారితో మీకున్న అనుబంధం అంటే ఏం చెప్తారు? అది ఇక మా గాడ్ ఫాదర్ రఘురామరాజు గారు అంటే విజయ్ చౌదరికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్. నాకు ప్రతి నిమిషం ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఏది నిమిషం వచ్చినా మొదటి కాల్ వెళ్ళేది, నాకు విజయ్ గురించి ఏదైనా చేసేది రఘురామరాజు గారు ఒకరే. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు యాక్చువల్లీ. చౌదరీస్లో అక్కడ ఒకవైపు రాజులను కలుపుకుంటున్నారు, ఇక్కడ పక్క ఇది కాస్ట్ మీద ఏంటండి మరి మీరు? అదే అంటున్నాను, ఎలా ఎలా ఇలా మీరు అందరినీ కలుపుని ఎలా పోగలుగుతున్నారు అనేది మ్యాటర్ నాది. అలా ఏం లేదు, దేనికి అదే. సాలూరులో మా క్యాస్ట్ ఏం ఉండదు. నేను సాలూరులో సగం ఇళ్లలోకి వెళ్ళి భోజనం చేయగలను. అందులో వెలవలు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, అందరూ ఉంటారు. సగం ఇళ్లలో సాలూరులోకి వెళ్ళి ఎక్కడైనా భోజనం చేయగలను. మామ, బావ, అల్లుడు ఇయే పిలుపులు ఉంటాయి. ఎవరు మీరు విజయ్ అంటే అర్థం కాదు, విజయ్ గాడు ఇలా అంటేనే అర్థం అవుతుంది. అలా డైరెక్టర్ ఉంటాడు కదా, ఇలా మాట్లాడితే వాళ్ళకి అర్థమైద్ది. అదే లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు. మా రాజుగారితో నేను అంతే. రాజుగారిని అరెస్ట్ చేసినప్పుడు నిజంగా అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అంటే ఎలా మీరు సపోర్ట్ చేయగలిగారు ఆయనకి? అసలు చేయగలిగారా సపోర్ట్ ఆయనకి? చేశాను కాబట్టి ఇంటికి బయట మీరు నమ్మరు, బ్యాగ్ తీసుకోవడానికి నేను ఇంట్లోకి వెళ్ళాను. నేను ఎక్కడో మన ఫిల్మ్ నగర్ కేఫ్ మిలాంజ్ ఉంటుంది కదా, మిలాంజ్కి వచ్చి నేను కూర్చున్నాను ఏదో మూవీ డిస్కషన్స్లో. ఇంటి చుట్టూ 42 మంది పోలీసులు వచ్చారు. అరెస్ట్ అయినప్పుడు నా వాయిస్ గట్టిగా వినిపించాను కదా, 42 మంది పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉండి భీమవరం స్టేషన్లో నా మీద 4 కేసులు ఫైల్ చేసి తీసుకెళ్ళి రాజుగారి కన్నా నన్ను ఘోరంగా చేయడానికి ట్రై చేశారు. డూ యూ బిలీవ్ ఆర్ నాట్? అప్పటికప్పుడు స్పెషల్ ఫ్లైట్ ఏదో వెళ్తుంటే ఆ ఫ్లైట్లో నన్ను ఎక్కించి తీసుకెళ్లారు. రాజుగారే అప్పటికప్పుడు టికెట్ వేసి ఢిల్లీ పంపించారు. ఆ రోజు నేను దొరుకుంటే మాత్రం ఇంకో వాయింపు నాకు కూడా వాయించేవారు ఈ బ్లడీ ఈడియట్స్. సో చాలా బాధలు పడ్డాం ఆ రోజుల్లో. ఎందుకంటే స్టేట్లో మీకు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వినిపించిన అతి కొద్ది మంది వాయిసుల్లో రఘురామరాజు గారి తర్వాత నాది, మహాసేన్ రాజేష్ది, ఇట్లాంటి వాయిస్లే వినిపించాయి. శివాజీకి కూడా మెచ్చుకోవాలి, మన ఇండస్ట్రీ శివాజీకి సంబంధించి శివాజీ ఇట్లాంటి వినిపించారు. మాకైతే ఇప్పుడు కనీసం ఏదైనా జరిగితే వచ్చే సపోర్ట్ అయినా ఎవరికైనా ఉంది. మేము వాయిస్ వినిపించే రోజుల్లో సపోర్ట్ కూడా లేదు, భయం. ఏం చేస్తాడు జగన్ అనేది భయం మేము ఎదుర్కొన్నాం. నా మీద వాళ్ళ 11 కేసులు ఉన్నాయి, స్టేట్లో 11 కేసులు ఉన్నాయి. 5 కేసులు దాటితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారండి. నేను మానభంగాలు మర్డర్లు చేయలేదు కదా, అవి కూడా లెక్కలోకి వస్తాయి. జేసీ గారి మీద 110 కేసులు ఉన్నాయి, ప్రభాకర్ రెడ్డి గారి మీద. నా కేసులన్నీ వాయిస్ వినిపించినందుకు. కరెక్ట్. కానీ మీరు ఒక్కొక్కసారి చాలా పరుషంగా గట్టిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, కొడాలి నాని గారి విషయంలో కానీ ఇంకొకటి విషయంలో కానీ. ఆ వెధవల గురించి ఎంత మాట్లాడినా పర్లే. కొడాలి నాని, గుడివాడ, వల్లభనేని వంశీ అనేవి వాళ్ళు అనేది కమ్మ జాతిని తాకట్టు పెట్టిన వెధవలు. ఆ వెధవల గురించి ఎంత మాట్లాడినా పర్లే. మోక రిలేటెడ్ ఇవాళ వరకు కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా కమ్మారికి ఒక వాల్యూ ఉంది స్టేట్లో. ఆ కమ్మారికి ఉన్న వాల్యూల్ని, వాటి ప్రజెంటేషన్ని, మాట తీరుని, అన్నిటిని ఒక 2 వెధవలు, గుడివాడ అండ్ గన్నవరం వెధవలు ఏం చేశారంటే కంప్లీట్గా వాళ్ళ మాట తీరుతో మాలాంటి వాళ్ళు మా సభ్యత కాదు అసలు, అలాంటి భాష అలాంటి దరిద్రం మాకు రాదు. వీళ్ళ చేసిన పనులకి వాళ్ళకి అలాగే ఆన్సర్ చేయాలని అలా మాట్లాడాం. ఇవాళ వాళ్ళకి కాపులు కమ్మర ఎవరైతే ఒకటయ్యారు ఇప్పుడు డెఫినెట్లీ గుడివాడలో పతనం చూస్తారు. లాస్ట్ టైమే ఆడు 25,000 మీద ఓడిపోయాడు. రేణుకా చౌదరి గారు చెప్తారు, చెప్పు తీసి కొడతాను వెధవలని. ఆ వెధవల్ని కమ్మ జాతి వెలేయాలి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తప్పక మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, కాన్స్టిట్యున్సీలోని వాళ్ళ గుడివాడ గన్నవరంలోని వాళ్ళకి తప్పక చేస్తున్న కమ్మారు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. మీ జాతిని, మీ ఉనికి తాలూకా జాతిని, స్టేట్ మొత్తాన్ని దొబ్బ పెడుతున్నా, సారీ టు సే అంజలి గారు, అలాంటి వెధవల్ని ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయకండి. అంటే అంత బూతులు మాట్లాడాల్సిన అవసరం ఉందా అని? వాళ్ళు చేసిన బూతులు కదా బోనం మీద మాట్లాడింది. చంద్రబాబుని రోజుకి
కారాకిల్లిగడ 100 తిడతాడు, అది అవి మారుతీరా, అవి సభ్యత సంస్కారమా? ఆ కుర్చీ పెట్టి మత్త పెట్టి కొట్టాను ఉంటుంది కదా, వీళ్ళకి అలా చేస్తే తప్ప అంటే అదే వాళ్ళకి ఉంటుందండి షో. ఎలక్షన్ తర్వాత షో ఉంది వాళ్ళకి. అంతే ఆ షోలో రెడ్ నోట్ లోకేష్ బాబు రాసుకున్నాడు కదా డైరీ, ఆ డైరీలో ఫస్ట్ షో మ్యాట్నీ షో అన్ని షోలు వాళ్ళకే, నో డౌట్ అందులో. అయితే ఐఎమ్ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు అంత మంచోడు లోకేష్ కాదు. అదేంటి అంత మాట అనేసరి ఇంకా ఆ, అంటే ఏ విధంగా అంటున్నారు? లోకేష్ బాబు అమ్మగారికి, లోకేష్ బాబు నాన్నగారికి, లోకేష్ బాబు తాతగారికి జరిగింది విజయ్ చౌదరికి జరిగితే ఎంత రెస్పాన్స్ ఉంటుందో, లోకేష్ బాబు చిరునవ్వులు నవ్వుతున్నాడు అని చెప్పి రోజా కూజా వేసే డైలాగుల్లాగా ఉండవు. లోకేష్ బాబు తాట తీస్తాడు. అలా అంటారా? తాట తీస్తాడు. రైట్. పబ్లిక్ గా అనకూడదని లీగల్గా ఎదుర్కొంటా అంటున్నాడు, కానీ వాళ్ళ తాట వేరే విధంగా బాజా మోగుతుంది, గ్యారంటీ, మీరు చూసుకోండి. అంటే మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో సొంత లాభం కొంత మానుకుని ఇలా వాళ్ళ జిల్లాల్ని వాళ్ళ రాష్ట్రాల్ని డెవలప్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా ఒక 100 మందిని ఇలా తయారు చేస్తారని నమ్ముతున్నాను నేనైతే. చేయాలండి, తప్పదు. ఎందుకు అంటే మనం పుట్టి పెరిగిన ఊరికి మనం ఎంతో కొంత చేయాలంటారు, అది పెద్దల నుంచి ఉంది. మా పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాకు సబ్జెక్ట్ మాకు అక్కర్లేదు. మా మా పిల్లలు మా పూర్వీకులు ఎవరు అంటే వాళ్ళు చెప్పుకునే ఊరు సాలూరు. డెఫినెట్లీ మేము ఈ సాలూరుకి ఎంతో కొంత చెయ్యాలి. పుట్టాం పెరిగాం చచ్చాం అనేట్టు కాకుండా సాలూరుకి డెఫినెట్లీ పోరాడైనా, నలుగురితో తగువ పడైనా, నలుగురి దగ్గర మంచి అయినా, నలుగురికి చెడ్డైనా, డెఫినెట్లీ సాలూరుని ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూపించింది నేనే మొదటగా. టూరిజం హబ్లో కూడా సాలూరుని ఇవాళ ఏర్పాటు చేసిన బోర్డు ఏదైతే ఉందో, ఈ సాలూరు టూరిజం బోర్డుని కూడా సిల్వర్ స్క్రీన్ కన్నా ఇంకా ఎన్నో సిల్వర్ స్క్రీన్ మీద మన సాలూరుని చూపించేటట్టు ప్రయాణం అనేది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇంతకు ముందంటే నాకు కొన్ని పనులు ఉండేవి, ఇప్పుడు సాలూరే నా పని. ఇట్స్ రియల్లీ గ్రేట్. అసలు మీరు అనుకున్నట్టుగా సాలూరు డెవలప్ అవ్వాలని, మీరు అనుకున్నట్టుగా ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా సావధానంగా జరగాలని నిజంగా మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అంజలి గారు. అట్ దట్ సేమ్ టైం మా సాలూరుని వీలైనంత వరకు స్టేట్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోండి. తప్పకుండా. మీరు ఇక్కడ 1 ఎకరా 2 ఎకరాలు కొనుక్కొని మీరు కూడా చిన్న సైజ్ ఏదో ఒక ఆర్గనైజింగ్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేనంటారా? ఇప్పుడు మీరంటే మీరు చూసినాక మీరు వెళ్ళరు అనేది నాకు కాన్ఫిడెంట్. 100% సార్. అంటే మీరంటే ఇంత సంపాదించారు, మాకంత సీన్ ఉంటుందా చెప్పండి? ఎందుకు ఉంటుంది? ఎలా సంపాదించగలిగారు ఇంత అంటే ఏం చెప్పండి? గవర్నమెంట్ కి అప్లై చేసుకోండి. ఏమని? మేము స్టూడియో పెడుతున్నామని, దాని నిమిత్తం ఏం చేయగలం చేస్తాం. అవునా? ఏ గవర్నమెంట్ ఉన్నా అప్లై చేయండి, దాన్ని ఫార్వర్డ్ చేద్దాం. జర్నలిస్టులకి ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ జర్నలిస్ట్ కింద వద్దు, జర్నలిస్ట్ కింద వద్దు, మీరు జర్నలిస్ట్ కింద చేయొద్దు. మీరు సాలూరుకి నేను ప్రొజెక్ట్ చేసే కార్యక్రమంలో రిసార్ట్ కట్టుకుంటున్నాను, లేదు అంటే దీనికి సంబంధించి ఇక్కడ స్టూడియో పెట్టుకుని ఇక్కడ సంబంధించి చేస్తున్నానని మీరు అప్లై చేయండి. ఆ వెన్యూకి సాలూరులో హ్యూజ్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, దాని ప్రాసెస్లో వాళ్ళు పూనుకుంటారో లేదు చూద్దాం. పూనుకోపోతే మనం దాని మీద ఎలా కౌంటర్ మాట్లాడి దానికి చేసుకోవాలో చేద్దాం. మేమైతే మీకు ఎటువంటి డౌట్ లేదు. అవును, అది నాకు అర్థమైంది. మీ ముక్కుసూటిగా మాట్లాడే మీ తత్వం వల్ల నాకు అది అర్థమైంది. రియలీ సార్, సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి.